ఆధార్ కార్డు అనేది తప్పనిసరి కాదని, రోగులకు ప్రథమ చికిత్స అందించడమే వైద్యుల ప్రథమ కర్తవ్యమని ఉస్మానియా హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ రాకేష్ తెలియజేశారు. ఆధార్ కేవలం గుర్తింపు కోసం మాత్రమే అని ఆయన పేర్కొన్నారు. ఇక హాస్పిటల్కు వచ్చే రోగులకు ఆధార్ కార్డున్నా లేకున్నా వైద్య సేవలు అందిస్తారని వివరించారు. ప్రతిరోజు దాదాపు 3,000కు పైగా రోగులు హాస్పిటల్కు వస్తున్నారని చెప్పుకొచ్చారు. నాగర్ కర్నూలు జిల్లాకు చెందిన ప్రేమిల ఈ నెల 8న హాస్పిటల్కు వచ్చిందని, హాస్పిటల్ అడ్మిషన్ చేసుకునే అవసరం లేనందున ఆమెను ఆ రోజు పంపివేసినట్లు డాక్టర్లు తెలిపారు. నిన్న హాస్పిటల్కు రావడంతో కొన్ని పరీక్షలు చేసిన తర్వాత ఆమెను హాస్పిటల్లో అడ్మిట్ చేసుకుని చికిత్స అందిస్తున్నామన్నారు. 1 AM ఊరు నుంచి వచ్చింది. 11 గంటలకి ఎవరు కొట్టినారని చెప్పి వచ్చింది. గణేష్ అని అతను తీసుకొని వచ్చింది ఆయనకి. ఆమెకు అప్పుడు చూసుకొని అవసరం ఉన్న ట్రీట్మెంట్ చెక్ చేసుకొని బ్లడ్ అది పరీక్షలు చేసి చూసుకొని పంపించినాం. ఆధార్ కార్డు ఉన్నదంటే రికార్డ్ చేసుకుంటాం కదా. ఆధార్ కార్డు ఉంటారు. మీరు వచ్చినారనుకోండి హాస్పిటల్కి, మీ పేరు రాసుకుంటాం. మీరు ఎవరు ఉన్నారని ఎట్లా తెలుస్తుంది? మీ పేరు ఏది ఉంది, అట్లా 10 మంది ఉంటారు ఆ పేరుతోని. ఆధార్ కార్డు ఉంటే రాసుకుంటాం, లేదంటే ట్రీట్మెంట్ ఇస్తాం. లేదన్నా కూడా రికార్డ్ చేసుకుంటే మీకే బెనిఫిట్ ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఎమ్మెల్సీ ఉందనుకోండి, మీకు ఏమైనా దెబ్బలు తగిలినాయి, మీరు క్లెయిమ్ ఏమైనా పెడతారు ఎక్కడన్నా, సో మీ ఆధార్ కార్డు ఉంటే మీకు బెనిఫిట్ ఉంటుంది. సో అట్లా ఆధార్ కార్డు ఉంటే రికార్డ్ చేసుకుంటాం. ఎందుకంటే ఈ సిస్టమ్ ఉంది, అది ఉంది. అందరికీ ఎవరికి ఉన్నది వాళ్ళకి రికార్డ్ చేసుకుంటాం. లేని వాళ్ళకు కూడా చాలామందికి ట్రీట్మెంట్ ఇస్తున్నాము. ఇప్పుడు హాస్పిటల్లో 100 మంది ఉన్న వాళ్ళలో ఒక 20% మందికి ఆధార్ కార్డు ఉండదు. 20% ఆఫ్ ద పీపుల్, 20 to 30% పీపుల్ హూ ఆర్ అడ్మిటెడ్ ఇన్ ద హాస్పిటల్ ఇప్పుడు ఉన్న వాళ్ళలో కూడా ఆధార్ కార్డు లేదు వాళ్ళకి.